పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి మధ్య ఉన్న బాండింగ్ అనేది రోజు రోజుకి కూడా ఒక రకంగా అభిమానులందరికీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయితే నిన్న తాజాగా జరిగిన ఒక చిన్న సన్నివేశం ఏంటంటే, ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యపరిచే విధంగా, ప్రతి ఒక్కరిని కూడా నవ్వించే విధంగా, చాలా ఆనందపడే విధంగా ఆ సన్నివేశం ఉందని మనమైతే చెప్పుకోవచ్చు. అయితే ఆ సందర్భం ఏంటి, ఆ సన్నివేశం అని మనం మాట్లాడుకుంటే, నిన్న రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ కూడా శ్రీశక్తి అనే పేరుతో ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని కల్పించారు. అయితే నిన్న పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు తదితర నాయకులు, అధికారులందరూ కూడా ఉండవల్లి నుంచి విజయవాడ పండిత్ నెహ్రూ బస్ స్టాండ్‌కి అల్ట్రా పల్లె వెలుగు బస్సు ఏదైతే ఉందో ఆ బస్సు ఎక్కి అక్కడి నుంచి కూడా మహిళలతో పాటు ప్రయాణం చేసి విజయవాడకు రావడం జరిగింది. అయితే ఆ బస్సు ఎక్కే ముందు కండక్టర్ గారు, "సార్, మహిళలకు మాత్రమే బస్సు ఫ్రీ, మగవాళ్ళు టికెట్ తీసుకోవాలని" చెప్పి పవన్ కళ్యాణ్ గారితో కండక్టర్ చెప్పడంతో వెంటనే కూడా పవన్ కళ్యాణ్ గారు, "అయితే చంద్రబాబు నాయుడు గారికి, నాకు, నారా లోకేష్‌కి, మా ముగ్గురికి కూడా టికెట్లు ఇవ్వండి" అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు జోబీలో నుంచి డబ్బులు తీసి కండక్టర్‌కి ఇవ్వడం జరుగుతుంది. ఒక మహిళా కండక్టర్‌కి ఇవ్వడం జరుగుతుంది. వెంటనే కూడా వెనకాల ఉన్న నారా లోకేష్ గారు, "మా పవన్ అన్న డబ్బులు నేను ఇస్తానని" చెప్పి వెంటనే కూడా నారా లోకేష్ గారు తన జోబీలో ఉన్న డబ్బులు తీసిచ్చి, "మా అన్నకి నేను టికెట్ తీసిస్తానని" చెప్పి ఆయన డబ్బులు ఇవ్వడం జరిగింది. అయితే ఆ సందర్భం అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ఎలా వైరల్ అవుతుందనంటే, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఆ మహిళా కండక్టర్ గారు కానీ, ముఖ్యంగా నారా లోకేష్ గారు కానీ, వెనకాలన్న నాయకులు కానీ వీళ్ళందరూ కూడా ఒక రకంగా చాలా ఆనందపడుతూ ఆశ్చర్యానికి గురి చేసే విధంగా నవ్వుకున్నారని మనమైతే చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఒక బ్రదర్స్ మధ్య కూడా అంత మంచి బాండింగ్ ఉండదని మనమైతే చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి ఉన్న బాండింగ్ అనేది ఎంత మంచి మంచి సన్నివేశాలే గాని ఆనందపరిచే విధంగా, చాలా ఆశ్చర్యపడే విధంగా ఉన్నాయంటే అసలు చెప్పుకోవడానికి మాటలు కూడా రావడంలా. కేవలం ఇదొక్కటేనే కాదు, గతంలో కూడా చాలా సందర్భాల్లో కూడా నారా లోకేష్ గారు, "నాకు అన్న సమానులైన పవన్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలని" చెప్పడం గానీ, గతంలో వెళ్లి ఆయన ఆశీర్వాదం తీసుకోవడం గానీ, ఆయనతో పర్సనల్‌గా మాట్లాడే విధానం కానీ, ముఖ్యంగా ప్రతిసారి కూడా కొన్ని సందర్భాల్లో ఆయన ప్రస్తావన తీసుకొచ్చు. నీటిపారుదల శాఖ మంత్రి ఎవరు, గ్రామీణ నీటిపారుదల శాఖ మంత్రి ఎవరు, పవన్ అన్న ఆయన చేసి పెడతారు అని చెప్పి ఆయన గురించి గొప్పగా మాట్లాడడం గానీ, ఇలా చాలా సందర్భాల్లో చాలా వీడియోలైతే వచ్చాయి. అయితే నిన్న జరిగిన సన్నివేశం, సందర్భం ఏదైతే ఉందో అది ఇంకొంచెం ఆశ్చర్యానికి గురి చేసే విధంగా ఒక రకంగా కూటమి నాయకులు, కూటమి కార్యకర్తలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మధ్య, నారా లోకేష్ గారి మధ్య ఎక్కడా కూడా తారతమ్య భేదం అనేది లేదు. సొంత అన్నదమ్ముల మధ్య ఎంతైతే బాండింగ్ ఉంటుందో అంతకు మించిన బాండింగ్ అనేది కనిపిస్తుంది. వీళ్ళిద్దరూ కూడా ఎల్లకాలం ఇలాగే కలిసి ఉండాలి, ఇలాగే నవ్వుతూ ఉండాలి, అందరినీ కూడా ఆరాధిస్తూ ఉండాలి, అందరికీ కూడా అభివృద్ధి చేస్తూ మంచి చేస్తూ ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకోవడం అయితే జరుగుతుంది. అయితే ఇంతటి బాండింగ్ రావడానికి నాకు తెలిసిన ప్రధాన కారణం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు కష్టాల్లో ఉండేటప్పుడు, ఒక రకంగా చెప్పాలంటే చనిపోతారు అనుకున్న సందర్భంలో ఉన్నప్పుడు ఒకే ఒక్క చెయ్యి ముందెళ్ళి సపోర్ట్ చేసిన చెయ్యి ఆ మనిషి పవన్ కళ్యాణ్ గారు. అంటే మనం సాధారణంగా నిజ జీవితంలో మనం మాట్లాడుకుంటే, ముఖ్యంగా చూసుకుంటే, కష్టాల్లో ఆదుకున్న వాడే మనవోడు, కష్టాల్లో ఎవడైతే మనకు దూరంగా ఉంటాడో వాడే పరాయి వాడు అని చెప్పి ఒక సామెత చెప్తా ఉంటారు. అది వాస్తవమే కాబట్టి చెప్తా ఉంటారు. అయితే గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ముందుకెళ్ళి జైలుకి వెళ్ళి అక్కడ ఆయనకి భరోసా కల్పించి, ఆయనకి సపోర్ట్ ఇచ్చి, "మనం కలిసి ఉందాం, కలిసి పోటీ చేద్దాం, మీరేమీ టెన్షన్ పడొద్దు, మీరు జాగ్రత్తగా ఉండండి, మీ ఆరోగ్యం జాగ్రత్త" అని చెప్పి ఆయనకి భరోసా ఇచ్చి బయటకొచ్చి పొత్తు అనౌన్స్ చేసి ఇవన్నీ కూడా అప్పటినుంచి కూటమికి ఒక బలమైన పునాదిలా నిలబడ్డది పవన్ కళ్యాణ్ గారు. అప్పటినుంచి కూడా నారా లోకేష్ గారికి ఇంకా పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడా కూడా ఆయన విమర్శించే ఆలోచనలు కానీ, నెగెటివ్‌గా చూసే ఆలోచనలు కానీ ఎక్కడా లేవు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళిద్దరి మధ్య కాదు, కూటమి నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారి మధ్య, పవన్ కళ్యాణ్ గారి మధ్య గానీ, పవన్ కళ్యాణ్ గారి మధ్య నారా లోకేష్ మధ్య గానీ, లేదనంటే పవన్ కళ్యాణ్ మధ్య బాలకృష్ణ మధ్య గానీ, లేతే పవన్ కళ్యాణ్ గారు ఇంకొక నేత గానీ, వీళ్ళెవ్వరికీ కూడా, పై స్థాయిలో ఉన్న నాయకులకి ఎవ్వరికీ ఏమీ లేవు. కింద స్థాయిలో కొంతమంది తెలిసి తెలియని నాయకులు గానీ, కార్యకర్తలు గానీ ఏదో జరిగిపోతుందనే విధంగా, లేదా పదవుల అహంకారంతో ఏదేదో మాట్లాడడం జరుగుతుంది తప్పితే, ఒక మనిషిని కష్టకాలంలో ఉండేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేయందించి ఈరోజు ఆ కష్టకాలం పోయి, ముఖ్యంగా వాళ్ళకి మంచి రోజులొచ్చాయి, ఈరోజు అధికారంలో ఉండగలుగుతున్నారు, మంచి మంచి పదవులు అనుభవించగలుగుతున్నారు, వాటితో పాటు వాళ్ళకి బలమైన భరోసా కల్పించింది పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆ గుర్తింపు అనేది మర్చిపోలేక ఈరోజు వాళ్ళ మధ్య ఒక మంచి బాండింగ్ అయితే ఏర్పడది. ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ గారి మధ్య,
నారా లోకేష్ గారి మధ్య ఎంత మంచి బాండింగ్ అనేది ఆ వీడియో కానీ, ఆ విజువల్స్ అనేవి చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు. ప్రెజెంట్ ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్‌కి, నారా లోకేష్‌కి మధ్య ఇంత మంచి బాండింగ్ ఉందా అని చెప్పి సోషల్ మీడియాలో ఆ వీడియో అయితే విపరీతంగా వైరల్ అవుతుందని మనమైతే చెప్పుకోవచ్చు. అయితే ప్రతి ఒక్కరు కూడా ఇటు కూటమి కార్యకర్తల్లో టీడీపీ కార్యకర్తలు గాని, జనసేన కార్యకర్తలు గాని, బీజేపీ వాళ్ళు గాని ఎవరైనా కానీ ఆ వీడియో చూసిన తర్వాత ఒక రకంగా ఆనందంతో పొంగిపోతున్నారని మనమైతే చెప్పుకోవచ్చు. ఏదేమైనా సరే ఆ బస్సులో జరిగిన సన్నివేశం పవన్ అన్నకి నేను టికెట్ తీశాను. మా అన్నకి నా డబ్బులతో టికెట్ తీయండి అని చెప్పి నారా లోకేష్ గారు తన జోబీలో డబ్బులు తీసివ్వడం అనేది చాలా గొప్పగా అనిపిస్తుందని మనమైతే చెప్పుకోవచ్చు.